హలో ఆల్! ఈ వీడియోలో 'శ్రీరామ్' నటించిన 'మాతృ' తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే లయన్స్‌గేట్ ప్లేలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి సిటీలో కొన్ని కిడ్నాప్‌లు అయితే జరుగుతుంటాయి భయ్య. అదొక పర్సన్ అయితే చేస్తుంటాడన్నమాట ఒక మోటివ్ తోటి. దానికి మెయిన్ లీడ్స్‌కి లింక్ ఏంటి? అసలు ఈ 'మాతృ' అన్న కాన్సెప్ట్ ఏంటి? మరి ఆ కేస్ ఎలా సాల్వ్ అయింది? వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే 'మాతృ' మూవీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్‌లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఏమీ వర్కౌట్ అవ్వలేదు అసల. మెయిన్‌గా వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్‌కి, ఎగ్జిక్యూషన్‌కి చాలా వర్స్ట్‌గా అనిపించిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకో థీమ్ ఉంది. ఓకే. 'మాతృ' అన్న కాన్సెప్ట్ బ్యాక్‌గ్రౌండ్ థీమ్ కింద పెట్టుకొని ఈ కిడ్నాప్స్ ఇవన్నీ కూడా రన్ చేద్దామని చెప్పేసి, కానీ దాన్ని ప్రెజెంట్ చేయడం చాలా వర్స్ట్‌గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అంతా కూడా మనకి ఒక రొటీన్ లవ్ స్టోరీతో చాలా క్రింజ్ టైపు కామెడీతో ఇదంతా కూడా తీసుకొస్తారు. లైక్ 'అలీ' గారిని పెట్టుకొని, 'పృథ్వీ' గారిని పెట్టుకొని కొన్ని కామెడీ సీక్వెన్సెస్ ట్రై చేయడం. అండ్ డాక్టర్ అండ్ పేషెంట్ అని చెప్పేసి ఒక లవ్ స్టోరీ రన్ అవుతుంటుంది. ఇదంతా కూడా ఔట్‌డేటెడ్‌గా అనిపిస్తది. అంత ఇంప్రెసివ్‌గా ఉండదనమాట. ఎక్కడ కూడా ట్రాక్ వర్కౌట్ అవ్వదు. కామెడీ ట్రాక్ వర్కౌట్ అవ్వదు. లవ్ ట్రాక్ కూడా వర్కౌట్ అవ్వదు. బట్ ఏదో ట్రై చేస్తున్నారు. సర్లే చూద్దాంలే అన్న ఫీల్ అయితే వస్తది. అండ్ ఇంకా మధ్యలో ఆ సాంగ్స్ చాలా డీవియేట్ చేసావయ్యా. అంటే యాక్చువల్లీ స్టోరీయే డీవియేట్ చేసింది. అది వేరే విషయం. కానీ సాంగ్స్ అయితే ఇంకా స్పీడ్ బ్రేకర్‌లా వర్క్ అయినాయి అనమాట. అవి అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంటర్వెల్ బ్యాంక్ ఓకే. ఏదో ట్విస్ట్ ఇద్దాము అది ఇది అని చెప్పేసి ఒక ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ట్రై చేశారు. దాని పరంగా ఓకే అనిపించినప్పటికీ కూడా దాని తర్వాత సెకండ్ హాఫ్ ఉంటుంది. మెయిన్‌గా వీళ్ళు తీసుకున్న విలన్ క్యారెక్టరే సెట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్‌ని విలన్ అని చెప్పేసి వీళ్ళు మూవీలో తీసుకోవడం అన్నది ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారని అనుకున్నారో మరేమో తెలీదు గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ సెట్ అవ్వలేదు. అండ్ మెయిన్‌గా విలన్ చేసే కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. అబ్బో! కళాఖండం భయ్య అవైతే. కిడ్నాప్‌ల పరంగా గానీ ఆయన ఒక జైల్ లాంటిది మెయింటైన్ చేయడం. అక్కడ అందరూ పని చేయడం. ఏంట్రా ఇదేమన్నా సత్రమా? లేక ఇంకేమన్నా అన్న ఫీల్ అయితే వచ్చింది. ఈ విలన్ చేసే పనుల వెనకనే ఒక మోటివ్ ఉంటదనమాట. అబ్బో! ఆ మోటివ్ విన్నాక చాలా నవ్వుకున్నాను భయ్య నాకైతే. ఫుల్ నవ్వొచ్చింది. ఆ మాతృ కాన్సెప్టే ఆ మోటివ్ అది. కానీ ఆ మాతృ కాన్సెప్ట్‌ని ఎంత వరస్ట్‌గా చూపించాలో అంత వరస్ట్‌గా చూపించారనమాట. ఎక్కడ ఇంప్రెసివ్‌గా అనిపించదు ఆ కాన్సెప్ట్ అన్నది. అంటే ఇంత కామెడీగా లాజిక్‌లెస్‌గా ఎలా ప్రెజెంట్ చేశార్రా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంప్రెస్ చేసింది అన్న సీన్స్ అయితే ఏమీ లేవు నాకు. విజువల్లీ, టెక్నికల్ అక్కడక్కడ ఓకే ఓకే అనిపించింది అంతే. ఇంతకు మించి అయితే నాకేం నచ్చలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే లయన్స్‌గేట్ ప్లేలో ఉంది చూడొచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్. బై.